మంచిదే కానీ ఇగో నేను చెప్పేది మంచిగా నువ్వు ఎల్లుండి మాపటిలు పొద్దుగల మన ఎమ్మెల్యే సార్ వస్తున్నాడు కదా నీకెరకే కదా నువ్వు పెద్ద బ్యానర్లు పెద్ద హోర్డింగ్లు ఓయ్ ఓయ్ మంచిగా చెప్తు నేను సార్ బొమ్మ ఎంత ఉంటుందో దాంట్లో సగం బండ నా బొమ్మ ఉండాలి సమజైంది కదా అసలు ఎటు చూసినా ఎమ్మెల్యే బ్యానర్లు పార్టీ జెండాలే కనిపించాలి మంచిగా చెప్తున్నా జాగ్రత్తగా చెయ్యి ఎటు చూసినా ధూమ్ ధామే కనిపించాలి మనకు మాట రావద్దు మళ్ళా సరేనా ఉంటాను ఇక గిట్లనే ఉంటుంది కదా ముచ్చట మరి గిట్లుంటేనే లీడర్లకు అభిమానం ఎరకయిద్ది మళ్ళీ అట్లనో ఇట్లనో కాంట్రాక్ట్లు గీంట్రాక్ట్లు గవన్నీ ఈ కా నుంచి నడవాయి ఎందుకో తెలవాలంటే ఈ ముచ్చటినాలే లంకేశ్వరుడు సినిమాల పులిని పట్టుకున్న చిరంజీవి కంటే హైదరాబాద్ రోడ్ల మీద సింహాన్ని పట్టుకున్న సీఎం కేసీఆర్ సారే మస్తుగుంటాడని సార్ ఫ్యాన్స్ మస్తు మురిసిరు కదా ఇగో రేపటి కాడి నుంచి ఆ సంబరం లేకుండా ఇందులో వాళ్ళకు గిదే కాదు హైదరాబాద్ రోడ్ల మీద ఎక్కడ కూడా చిన్న పితుకంతున్న సీఎం సారు బొమ్మ బ్యానర్లు పెద్ద పెద్ద బోర్డులు జెండాలు ఏం లేకుండా కాబోతున్నాయి అరే సార్కు తెలియకుండా మున్సిపాలిటీ వాళ్ళకి ఇట్లా పీకేసే కార్యం ముంగటేసుకున్నారా ఏంది అని అనుకోకుర్రి కేసీఆర్ సారే ఈ ఆర్డర్లు వేసిండు ఏ పార్టీల బ్యానర్లు బొమ్మలు అట్టనే గోడ మీద రాతలు కూడా ఎవ్వి లేకుండా చేయమన్నాడు సారు గా స్వచ్ఛ హైదరాబాద్ కార్యం మీద వాడలు తిరుగుతుంటే అందరికి ఇదే ముచ్చట చెప్పిరట కేసీఆర్ సార్కు అవి చేయబట్టే రోడ్డు మీద అంతా కాకిరి పికిరి కొట్టొస్తున్నది వాటిని తీసేస్తే పట్నం మొత్తం మస్తు అందంగా కొడుతుందని ఈ కార్యం చేయరని చెప్పిండు అంటిగా రేపట్ల గులాబీ పార్టీ వాళ్ళ ప్లీనరీ మీటింగ్లు అసోంటివి పెట్టుకున్నా చిన్న బొమ్మ చిన్న జెండా కూడా కనిపించేది కావచ్చు కానీ చూసిర్రా గిదే ముచ్చట కోర్టులు ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వలన్నా పట్టించుకున్నారా కానీ మన సీఎం సారు జనం గిట్లా అడిగినరో లేదో ఆ పని నా బొమ్మల కానుంచే సురువు చేయమని ఆర్డర్ వేసిండంటే ఇక అన్ని తీర్ల హైదరాబాదు స్వచ్ఛంగా ఖాయంగానే కొడుతున్నది.